a simple exercise just to check your are concentrating or not. సో ఇప్పుడు ఇలాగ డిఫరెన్స్ చేసుకోవచ్చు. సార్ RD7 సార్. రుక్ D7 ఎస్ సార్. ఓకే BD5 సార్. రుక్ D7 చేసిన తర్వాత బ్లాక్ ఏం చేస్తారు? సార్ నేను చెప్పినా సార్ మొత్తం ఇదే గేమ్ ఒకటి చెప్తాను. చెప్పండి. ఫస్ట్ ది RD7 ఓకే B cross E4 B cross E4 ఎస్ సార్. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు కదా. సార్ దీంట్లో ఉందో చెప్తున్నాను సార్. సార్ ఎందుకనంటే ఇప్పుడు H7 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడానికి సార్. ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా క్వీనే కదా క్యాప్చర్. ఇప్పుడు ఒకవేళ క్యాప్చర్ చేయకపోతే ఇలా క్యాప్చర్ చేసుకుంటుంది. సార్ ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేస్తాడు సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. రుక్ ని క్యాప్చర్ చేసుకుంటే సార్ QF8 హ్యాష్ అందుకనే క్యాప్చర్ చేసుకోడు. ఒకవేళ చేసుకోకుండా ఉంటే రుక్కే క్యాప్చర్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు B cross E5 ఉంటే నేను B cross E4 సార్. B cross E4 ఓకే. B cross E4 చేసిన అప్పుడు R cross E7 అంతే. ఏదో ఒకటి ఇంకొక ఐడియా ఉంది సార్. ఇంకో ఐడియా సార్. సార్ లాస్ట్ మూవ్ పెట్టండి. ఓకే నోటేషన్ చెప్పు. ఇప్పుడు బిషప్ క్యాప్చర్ చేసిన తర్వాత ఓకే బిషప్ క్యాప్చర్. ఓకే ఇప్పుడు D8 పెట్టినా ఇది సార్. D8 పెడితే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ మళ్ళీ అలాగే F8 అనే స్క్వేర్ ని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటుంది క్వీన్. మనం ఇప్పుడు చెక్మేట్ ఎలా చేసుకోకుండా ఈ క్వీనే కదా అక్కడ డిఫ్లెక్ట్ మనకు సార్. పక్క బ్లాక్ సార్. బ్లాక్ మిగిలింది సార్. ఓకే క్వీన్ E8 పెడతారు సార్ క్యాప్చర్ చేయకుండా. అలా క్వీన్ ని E8 లోనా? ఓకే పర్లేదు. కానీ ఇలా క్యాప్చర్ చేసుకుంటుంది కదా. అయినా క్వీన్ కాపాడుకోవాలి సార్. అక్కడ కింగ్ చెక్మేట్ అవ్వదు సార్. పీసెస్ పోయినా పర్వాలేదు ఇక్కడ. ఇప్పుడు క్వీన్ పక్క జరిగితే కూడా అయిపోయింది కదా ఇప్పుడైనా. కానీ అట్లా కాకుండా Q cross H7 కూడా అయిపోయింది. Q cross H7 కూడా అయిపోతుంది. ఇక్కడ క్వీన్ ఏదైతే ఉందో క్వీనే కదా అప్పటి నుంచి మనకి ఇక్కడ మనం చెక్మేట్ ఎలా చేసుకోకుండా ఆపేది. సో దీన్ని మనం డిఫ్లెక్ట్ చేయాలి. అర్థమైందా డిఫ్లెక్షన్? సెకండ్ పజిల్ ఒకసారి చూడండి. సెకండ్ పజిల్ ఇట్స్ బ్లాక్ మూవ్ అండ్ బ్లాక్ చెప్పండి. చెప్తాను సార్ ప్లీజ్ సార్. సరే ఒక్క నిమిషం మీరే చెప్పండి. నేను ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆన్సర్ మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే అండ్ బ్లాక్ నీడ్స్ టు ఫైండ్ ఏ నైస్ టచ్. ఇప్పుడు బ్లాక్ కొంచెం మెటీరియల్ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకునే పొజిషన్ లో ఉంది. అండ్ అలాగే ఒక బెటర్ స్క్వేర్ లో ఉంది. సో ఇక్కడ నుంచి ఎలా కంటిన్యూ చేసుకుంటుంది సార్? టూ మూవ్స్ లో అయిపోయింది సార్. చెప్పండి. ND5 సార్. RD1 చెక్. RD1 చెక్. ఓకే RD1 చెక్. అందులో కింగ్ కి వేరే ఆప్షన్ లేదు. సో సార్ నైట్ తో క్యాప్చర్ చేస్తారు సార్ మెయిన్ గా.
సరే ఒకవేళ నైట్ తో క్యాప్చర్ చేశారనుకోండి, దెన్ క్వీన్ ఇంటూ చెక్మేట్. ఓకే ఇలా చేయొచ్చు. ఒకవేళ కింగే క్యాప్చర్ చేసుకుంటే ఇంకే క్యాప్చర్ చేసుకోండి. ఉమ్, సార్ నేను చెప్పచ్చా సార్? చెప్పండి. ఎప్పుడైనా కానీ సిమిలర్ గానే ఉంటుంది. చెక్మేట్ అయిపోయింది సార్. సార్ క్వీన్ F1 చెక్మేట్. క్వీన్ F1 చెక్మేట్. F1 సార్. QFN హ్యాష్ ట్యాగ్. సార్ ఇంకా ఆప్షన్ లేదు, ఏదైనా 2 మూవ్స్ లో అయిపోద్ది. అంతే కదా. సో డన్నా. ఓకే సార్, నెక్స్ట్ సార్. ఈజీగానే ఉన్నాయి. అండ్ చాలా ఈజీ సార్, ఈజీ అండ్ సార్. అండ్ వైట్ యూస్ చెప్తాను సార్ ప్లీజ్ సార్. ఓకే. అండ్ వైట్ యూజెస్ ఓకే. అండ్ ఇప్పుడు వైట్ ఒక 2 డిఫ్లెక్షన్ చేసుకుంటే చెక్మేట్ డెలివర్ చేయవచ్చు. అది సార్ BH6 సార్. అండ్ థర్డ్ వన్ వైట్ BH6 ఒక్క నిమిషం ఉండండి అమ్మా. బిషప్ BH6 ఓకే. G cross H6 G cross H6 B cross H7 B cross H7. మళ్ళీ ఎందుకు నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. తెలుసు సార్. B cross H7 సార్. ఓకే. సార్ 4 to H7 N cross H7 N cross H7 QH5 QH5 N F6. సార్ ఇది ఎందులో సార్? NF6 ఓకే. Q cross F7 hashtag. Q cross F7 హ్యాష్ ట్యాగ్. సార్ అక్కడ ఈజీ వేరేషన్ చెప్పనా సార్? సార్ చెప్పండి అమ్మా. సార్ ఇది దేంట్లో చెక్? సెకండ్ డిఫ్లెక్షన్ లో మీకు ఇచ్చిన హోంవర్క్స్ ఏదైతే 8 ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, అవి మీరు అప్పుడు చేయలేదు, మీరు అప్పుడు ఇంటికి వెళ్ళారేటో, అవి ఆ డిఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ మీరు చేశారో చేయలేదో, సో నా వంతు నేను చెప్పాలి కాబట్టి కంప్లీట్ చేసేస్తున్నాను. సార్ ఈ చెక్మేట్ అయినా సార్ మరి ఈజీ వేరియేషన్ చెప్పండి నాకు. ఈ G cross H6 తర్వాత చెప్పండి నాకు. సార్ నేను ఫస్ట్ మూవ్ ని చెప్తాను మంచిగా. సరే ఇంకేదైనా వేరియేషన్ ఉంటే చెప్పండి. ఓకే. ND7 చెక్. సార్ G cross H6 దగ్గర పెట్టండి సార్. G cross H6 సార్ QH5. ఓకే. QH5 నో సార్, నో సార్. ఎందుకు H5? N cross H. ఓకే N cross H5 ఓకే. అండ్ ఇంకా మనకు చెక్మేట్ లో చేసుకోవడానికి ఏం లేవా ఇప్పుడు? సార్ నాకు స్టార్టింగ్ మూవ్ నుంచి చెక్మేట్ పెట్టుకోవచ్చు సార్, వేరే వేరియేషన్ సార్, బిషప్ కాకుండా. ఇప్పుడు చెప్పండి సార్ ఫస్ట్ మూవ్ వెయిట్ కంప్లీట్ ఈ ఫైల్ అంతా రుక్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి కింగ్ ఇటువైపు రాలేదు. మీరు కింగ్ కి చెక్ డెలివర్ చేసుకుంటే సరిపోతుంది. చెక్మేట్. అండ్ ఫైండ్ ద మూవ్, మెన్షన్ ద నోటేషన్. ఫస్ట్ మూవ్ మెన్షన్ ద నోటేషన్. సార్ స్టార్టింగ్ నుంచి సార్ G6 సార్, నైట్ G6 సార్ ఇక్కడ నుండి చెప్పొచ్చు సార్. G6 లో ప్లేస్ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటుంది. మీరు ఇటువైపు రాకూడదు సార్. అట్లా కాదు సార్, ఇప్పుడు B cross H7 పెట్టండి సార్. B cross H7 మేట్ ఇన్ 1 సార్. NH5 పెట్టండి సార్. NH5 మేట్ ఇన్ 1 సార్. మేట్ ఇన్ 1 ఇప్పుడు మేట్ ఇన్ 1 అమ్మ. ఇప్పుడు ఎస్ సార్. మేట్ ఇన్ 1 డెలివర్ చేసుకోండి. not this one. Yes sir. Yeah, here. Sir 97 checkmate. సార్ అట్లా కాకుండా ఇంకో వేరియేషన్ కూడా ఉంది సార్ అట్లానే. ఇంకో వేరియేషన్ ఏముందమ్మా ఇప్పుడు? ఇక్కడ మనము B cross F7 పెట్టండి సార్. B cross F7 సారీ B cross H7 అవుతుంది కదా. ఎస్ సార్. ఓకే B cross H7 అప్పుడు
F7 F7 F6 F వెళ్ళిపో. F6 F6 ఓకే F6 NF6 RG8 hashtag. Yes, G8 sir. లోకి వెళ్ళారు, నైట్ కంట్రోల్ చేసుకుంటుంది కదా. ఒకవేళ నైట్ ఇటు కంట్రోల్ చేసుకోకుండా ఇటువైపు వస్తే అప్పుడు మీరు చెక్మెంట్ ఎలా చేసుకోవచ్చు మీరు చెప్పినట్టు. సార్ ఛాన్స్ వదిలేదు సార్, నైట్ రుక్ క్యాప్చర్ చేస్తారు సార్. ఫస్ట్ మూవ్ నుంచి రండి సార్. ఓకే ఫస్ట్ మూవ్ ND7 చెక్. D7 డైరెక్ట్. ఓకే నెక్స్ట్ N క్రాస్ D7, N క్రాస్ D7, B క్రాస్ H7, B క్రాస్ H7, క్వీన్ C7 బ్లాక్, క్వీన్ ఆన్ C7. ఓకే బిషప్ H6, బిషప్ ఆన్ H6, G క్రాస్ H6, G క్రాస్ H6, ఓకే RG8 హ్యాష్ ఈ మూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఓన్లీ ద చెప్పింది 4 steps, తను చెప్పింది 4 steps కదా సార్. అవును, ఇందులో మనకు వేరియేషన్స్ రెండు వచ్చాయి. అన్న అర్థమైందా Yes, sir. జిష్ణు? ఎస్ సార్. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో తర్వాత మళ్ళీ మీరు ఏ గేమ్స్ ని మళ్ళీ మీరు ప్రిపేర్ చేసి పంపించాలి. సార్ నెక్స్ట్ పజిల్ 5 moves లో చేసేది సార్. సార్ నెక్స్ట్ పజిల్ 9 మూవ్స్ లో చేశాను సార్ నేను చాలా ఈజీగా. నేను సరే. 4 moves లో, నేను 5 moves లో చేసేసాను సార్. చెప్పండి సార్ 5 moves చెప్పేదా సార్? దీంట్లో పంపిస్తారా సార్ ఏమేం పజిల్స్? నేను మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాను, గ్రూప్ లో ఉన్నాయి కదా, అవి మీకు ఒకసారి మళ్ళీ రీసెండ్ చేస్తాను. సార్ నేను 5 moves లో చెప్పేచ్చా? యా ద థర్డ్ వన్ అయిపోయిందా? ఓకే అండ్ ద ఫోర్త్ వన్ ఏంటి? వైట్స్ B2 స్క్వేర్ అండ్ ద బ్యాక్ రంక్ బోత్ ఆర్ వీక్, టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ నేను చెప్పొచ్చా సార్ 5 moves లో? చెప్పండి ఒక్క నిమిషం. వన్స్ నేను క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగు చేస్తాను. సో ద వైట్ కలర్ ఏదైతే బ్యాక్ ర్యాంక్ ఉందో అండ్ అలాగే B2 స్క్వేర్ రెండు కూడా వీక్ అయిపోయాయి ఇక్కడ, ఎందుకంటే పౌన్ ఆల్రెడీ థర్డ్ ర్యాంక్ లోకి వచ్చేసింది కాబట్టి B2 స్క్వేర్ అనేది వీక్ అయిపోయింది, ఇక్కడికి కింగ్ రాలేదు. దాని బ్యాక్ ర్యాంక్ కూడా లిటిల్ బిట్ ఇంకా వీక్ గా కనబడుతుంది. సో మీరు ఎలాగ ఫైండ్ అవుట్ చేసుకుంటారు ఫర్దర్ గా, దాన్ని మీకు ఎలాగ అడ్వాంటేజ్ లాగా ప్రిపేర్ చేస్తారు? సో ఒక్కసారి ఫైండ్ అవుట్ చేద్దాం ఫోర్త్ వన్. ఇప్పుడు చెప్పండి. ND5 ఒక్క నిమిషం అండి. ND5 ND5 పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది. సార్ R cross F7 ప్లస్ R cross F7 ప్లస్ సార్. ఓకే ఒక్క నిమిషం. వైట్ గా మన ఫేవర్ చేసేది బ్లాక్ కదా. సార్ బ్లాక్ పెట్టండి సార్ ప్లీజ్. సరే R cross F7 ప్లస్ ఎస్ సార్. N క్రాస్ ఎందుకు అవుతుంది? R క్రాస్ అవుతుంది కదా. R cross సార్. R క్రాస్ F7 ప్లస్ R cross F7 R cross H7 R క్రాస్ R F7 cross F7 ప్లస్ and then R cross F7 plus K cross F7 K cross F7 Q H4 Q or H4. Okay. yes sir. N cross C3 plus N cross C3 plus K E1 K C1 or A1? E1 sir. K E1 కి వెళ్తుంది. A1 సార్. నిమిషం sir. C1 sir. C1 sir. Okay. C1 sir. Sir. Okay. C1 sir. Yeah, KC1 Q F4 hashtag. Q on F4 hashtag. Yes sir. Okay.
సార్ 9 మూవ్స్ ఒకటి ఉంది 2 మూవ్స్ ఒకటి ఉంది సార్. సరే, ఈ కైండ్ ఆఫ్ మూవ్ లో మనకి ఈజీగా చెక్మేట్ ఎలో చేసుకోవడానికి వైట్ వచ్చారు, అండ్ అలాగే బ్లాక్ కూడా సేమ్ అలాగే చేశారు. ఇక్కడ స్టార్టింగ్ లో ఈ మూవ్స్ అనేవి వైట్ కి ఫేవర్ గా ఉన్నాయి. సార్ ఫస్ట్ 2 మూవ్స్ చెక్మెంట్ పెడతాను, తర్వాత 9 మూవ్స్ చెప్తాను సార్. సార్ అట్లానే సార్ నేను చెప్పింది గేమ్. ఓకే ఓకే, పర్లేదమ్మా. సార్ ఫస్ట్ మూవ్ నైట్ d5 n5 యా ND5 n cross d5 n cross d5 అంటారు సార్. ఓకే N cross D5 queen b2 hashtag. యా Queen B2 hashtag. 2 మూవ్స్ ప్లాన్ ఇంకా 9 మూవ్స్ ఒకటి ఉంది సార్, మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. ఓకే సార్ ఇందాక క్వీన్ హ్యాష్ట్యాగ్ అన్నారు కదా సార్, అక్కడ సపోర్ట్ ఏది? పవన్ సపోర్ట్ ఆల్రెడీ పవన్ వచ్చింది కదా ఇక్కడే, ఓకే సో అలా అని ఈజీగా చెక్మేట్ అయిపోయింది. అందుకనే వీక్ అయిపోయిందని ముందుకనే ఫైండ్ అవుట్ చేశారు కదా, సో మనం ఎలా యూజ్ చేసుకుంటాం అని అక్కడ చెప్పండి. మళ్ళీ 9 మూవ్స్ చెక్మేట్ సార్. ఓకే nd5 ఓకే ND5 nd1 ND1 ఓకే yes sir n cross f4 ఓకే N cross F4 queen d2 Queen on a D2 rf6 Rook on a F6 okay re1 RE1 n cross g2 okay N cross G2 queen cross g2 Queen cross G2 h6 okay H6 yes sir okay H6 queen h3 Queen on a H3 rd8 R on a D8 q on e3 Q on a E3 c4 C4 d cross c4 D cross C4 rd1 check Rook on a D1 check Rook cross D1 check yes rook cross d1 మళ్ళీ సార్ rook cross d1 check rook cross d1 and then queen b2 yes sir సార్ నీ ఫస్ట్ 2 మూవ్స్ చెక్ మేట్ చేశాను సార్, దాన్ని బ్లాక్ చేసుకుంటూ చేశాను సార్. 2 మూవ్స్ చెప్పాను కదా సార్, ఇప్పుడు అదే ముందు ఎక్స్పెక్ట్ చేసి ఇది చేసా. ఇప్పుడు మనం డిఫ్లెక్ట్ చేయాల్సిన మెటీరియల్ ఏంటి ఇందులో? నైట్ సార్, నైట్. ఈ నైట్. సో ఈ నైట్ ని మీరు డిఫ్లెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పవన్ ఇలా అడ్వాన్స్ చేసుకున్నా కానీ మళ్ళీ సార్ డిఫ్లెక్ట్ నేను చెప్పొచ్చా సార్? సార్ నేను చెప్తున్నా సార్ అదే మూవ్. చెప్పండి. b4 b4 డైరెక్ట్ గా రాదు కదా, ఆల్రెడీ పవన్ అడ్వాన్స్. సార్ b5 b5 r cross f8 r cross f8 సార్ వైట్ లో ఉంటే ఎక్స్పెక్ట్ చేసాము ఒకటి ఉంటుంది సార్. సార్ r cross f5 f6 పాన్ అడ్వాన్స్. ఓకే రైట్ నౌ ఇప్పుడు ప్రెషర్ అయిపోయింది ఇక్కడ ఉన్న నైట్ కి. yes sir. లైక్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ సార్ నో సార్ నెక్స్ట్ మూవ్ లో r cross e6 రుక్ సార్ వెయిట్ 1 సెకండ్. r cross e6 ఎందుకు? ఓకే క్వీన్ క్రాస్ c3 సార్ చేస్తారు. క్వీన్ క్రాస్ c డిజైన్ చేస్తాం సార్. క్వీన్ ఆల్రెడీ ఆ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కదా. ఓకే అంటే క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది అంటారా? లేకపోతే సార్ క్వీన్ క్రాస్ క్వీన్ లోనే సార్ క్వీన్ లోనే d4 క్వీన్ d4 గా చేంజ్ చేసుకుంటది సార్. అడ్వాన్స్ సార్ రుక్
Knight Sir? move to no knight. చెప్పండి. Sir, rook go to last R on RE8. ఓకే, RE8. Pawn capture. Sir, pawn capture knight. పవన్ క్యాప్చర్ నైట్. Queen capture knight. Pawn. ఎందుకు క్యాప్చర్ చేసుకుంటుంది? నెక్స్ట్ 2 మూవ్స్ లో చెక్మేట్ అయితే తెలిసి అస్సలు క్యాప్చర్ చేయరు. అండ్ అక్కడ ఒక వీక్ అయిపోయిందని మనం ఫోర్స్ మూవ్ చేస్తే ఓకే అలప్పుడు చేసుకుంటారు క్యాప్చరింగ్. కానీ ఇది ఫుల్లీ ఆర్టిఫిషియల్ లాగా ఉంది, కావాలనే చంపేయమని కత్తిచ్చేసి ముందు నిలబడ్డట్టే ఉంది. సార్ అది ఏదో క్వీన్ అక్కడ నుంచి తీసేయాలి కదా సార్. రాంగ్ చెప్పాను సార్ మొత్తం. సరే మీరు ఒకసారి నెక్స్ట్ ప్రిపేర్ చేయండి. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్తాను సార్. సార్ స్టార్టింగ్ సార్ ఫస్ట్ మూవ్ పెట్టండి సార్. గేమ్ లెంతీ అవుతుంది అందుకని. సార్ ఒక్కసారి సార్ B5 పెట్టండి సార్ ఒకసారి. సార్ వైట్ బ్లాక్ సార్ ఫస్ట్. బ్లాక్ మూవ్, బ్లాక్ మనకు అడ్వాంటేజ్ అవ్వాలి ఇక్కడ గేమ్. ఓకే సార్ పాన్ మూవ్ చేయండి సార్ ఇందాక అట్లాగా. ఏది మూమెంట్ చెప్పండి. పాన్ Rotation. B5. B5. వైట్ B4 చేస్తారు సార్. B4 చేయరు. H4. సరే ఇప్పుడు మీరు ఫర్దర్ ముందుకు రాకుండా ఇలా B4 చేస్తే అప్పుడు ఏం చేస్తారు? క్యాప్చర్ చేసి మళ్ళీ చేస్తారు సేమ్ అది చూసుకునే ముందే. క్యాప్చర్ చేస్తాను సార్. క్యాప్చర్ చేసి ఇలాగ ప్రెషర్ పెట్టొచ్చు ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ మూవ్ లో ఆ నైట్ ని రిటర్న్ చేయడానికి క్వీన్ అనే H4. క్వీన్ H4. ఒకసారి H4 లో పెడితే ఆ నైట్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ చేయొచ్చు సార్. రుక్ క్యాప్చర్ చేస్తారు సార్. ఇంకా సార్ సార్ ఒక్కసారి పెట్టండి సార్. కింగ్ లేదు ఇది కుదరదు. ఈ నైట్ ని డిఫ్లెక్ట్ చేయకుండా మీరు చుట్టూ తిరుగుతున్నారు అక్కడ మూవ్స్ అనేవి. సార్ ఫస్ట్ మూవ్ పెట్టండి సార్. ఓకే సారీ చెప్పినట్టు B5 పెట్టండి. ఓకే ఆ ప్రెషర్ పెడతారో ముందే తెలిసి నైట్ D1 పెడతారు సార్. నైట్ ఉన్న D1. సో నెక్స్ట్ స్క్వేర్ లో ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎస్ సార్. ఈ నైట్ ఎస్ సార్ నా ఐడియా అది. ఇప్పుడు నైట్ మీద లేకపోతే ప్రెషర్ పెట్టినా కానీ మనము సార్ ఇంకో రకంగా కూడా మనం ఆపుకోవచ్చు కదా ప్రెషర్ ఎంత. చెప్పండి. చెక్ పెట్టి బ్యాక్ మూవ్ ఒక మూవ్ బ్యాక్ సార్. ఓకే ఇప్పుడు క్వీన్ C1 పెట్టి సపోర్ట్ చేస్తారు. అప్పుడు పాన్ B4 వస్తే మళ్ళీ నైట్ D1 పెట్టి సపోర్ట్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఓకే ఇలానే చేయొచ్చు, ఎందుకంటే లైక్ మనకు ఆ వీకెస్ట్ స్క్వేర్ ఇదే కాబట్టి క్వీన్ ఇక్కడికి రావడం ఛాన్స్ ఉంది. ఒకవేళ నైట్ వేరే స్క్వేర్ ఒకవేళ వెళ్ళిపోయినా అంటే లైక్ ఫోర్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. లైక్ D1 అయినా కానీ ఫర్దర్ గా వచ్చినప్పుడు ఈ యొక్క స్క్వేర్ కి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి సో రావడం ముందే పెట్టుకున్నా అంతే. ఓకే గుడ్ సార్. ఇంకొకటి కూడా ఉంది సార్. అదే నైట్ R cross D3. R cross D3 పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది సార్. నెక్స్ట్ మూవ్ లో అంటే క్వీన్ డైవర్ట్ చేద్దామని సార్. మీరు ఒకసారి ఇది సేమ్ ప్రిపేర్ చేసి ఒకసారి గ్రూప్ లో షేర్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయిపోదాం ఒకసారి. ఓకే అండ్ ఫోర్త్ అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఒకసారి చూడండి. అండ్ వైట్ ఈస్ ఆన్ టాప్ డ్యూ టు ద లైన్ ఆఫ్ N cross H6. నైట్ అనేది H6 లో ఉన్న 2 మూవ్స్ వైట్ చెక్ మే పెట్టేస్తా. చెప్పండి అమ్మా. ఎస్ సార్. ఒక్క నిమిషం ఇక్కడ ఒకసారి చూడండి. నాట్ 2 moves also సార్. 1 more to make. సరే అదే ఒకసారి చూద్దాం. ఓ సార్. ఎస్ సార్. సార్ 1 మూవ్ సార్. సారీ 1 మూవ్ చెప్పడానికి మర్చిపోయా. ఒక్క నిమిషం ఉండండి. సో వైట్ ఈస్ ఆన్ టాప్ డ్యూ టు ద లైన్ ఆఫ్ N cross H6 అండ్ దెన్ N cross C7. అంటే రెండు క్వీన్స్ అనేవి ఇక్కడ క్యాప్చరింగ్ అయిపోయినాయి. అండ్ దెన్ బిషప్ ఉన్న B7. సో వన్ ఆఫ్ ద బిషప్ ఏదైతే ఉందో సో ఇలాగ B7 లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఇట్స్ వైట్ అండ్ ఇట్స్ B5. అంటే B5 ఫర్దర్ గా అడ్వాన్స్ అయిపోయింది. ఈ మూవ్ అనేది వైట్ ని ఇంకా కొంచెం టాప్ లో
ఉంచడానికి ద రీజనా అని మనల్ని అడుగుతున్నారు. సేమ్ థింగ్ ఆ మూవ్ ఏదైతే ఉందో ఒకసారి చేద్దాం. ఎన్ క్యాప్చర్ అండ్ దిస్ వన్ అండ్ దెన్ ఫర్దర్ గా అడ్వాన్స్ అయిపోయింది అండ్ దెన్ పవన్ అడ్వాన్స్ టు ప్రెజర్ ఆన్. సో ఇక్కడ వైట్ కి ఏమైనా అడ్వాన్స్ అయిందా, ఈ అడ్వాంటేజ్ అయిందా ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి? నో సార్. ఒకసారి ఫేవర్ గా ఉందో లేదో ఒకసారి చూడండి. సార్ బ్లాక్ అడ్వాంటేజ్ ఏంటి సార్, వైట్ కాదు. ఎందుకు? సార్ నాకు కొంచెం కొంచెం ఎక్స్టెన్షన్ లో మూవ్స్ లో కొంచెం టైం పట్టింది సార్ ఆలోచన. సార్ మీరు ఆ మూవ్స్ చేయకుండానే కంప్లీట్, నేను ఆ మూవ్స్ చూసుకోకుండా చేశాను సార్ డైరెక్ట్ గా. లేదు, ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి వైట్ ఫేవర్ అయిందా లేదా అని అడుగుతున్నారు అంతే. మనం మన ఓన్ గేమ్ కొంచెం ఆడుకుంటాం. ఫేవరెట్ సార్, ఫేవరెట్ సార్. నో సార్, అస్సలు ఫేవర్ కాదు సార్. అది ఎలా అవుతుంది చెప్పండి అది. సార్ అక్కడ మనకు 1 మూవ్ 2 మేట్ చెక్ మేట్ చేయడానికి మూవ్ మిస్ అయింది కదా సార్. ఇక్కడ ఏ మూవ్ అసలు? ఫస్ట్ మూవ్ సార్ బ్లాక్ క్వీన్ ఓనే G7 హ్యాష్ ట్యాగ్, వైట్ క్వీన్ ఓనే G7 హ్యాష్ ట్యాగ్. సార్ అలా కాదు సార్, ఇది అంటారా? ఇప్పుడు వైట్ టర్న్ కాదు, బ్లాక్ టర్న్. ఇప్పుడు బ్లాక్ టర్న్ సార్. అందుకనే కదా క్యాప్చర్ చేసింది. NC5 వచ్చింది సార్ నేను ఆడే అప్పుడు. NC5 B5 దగ్గర పెట్టాను సార్. ఓకే, B5. ఎస్ సార్. ఇప్పుడు వైట్ క్వీన్ లేదు కదా, అవును, బ్లాక్ క్వీన్ లేదు, వైట్ క్వీన్ లేదు క్వీన్ అక్కడ ఎక్స్చేంజ్ అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు మనము ఈ సార్ రుక్ లిఫ్ట్ ఈ సార్ E4 పెట్టండి సార్. E4 సార్. ఎస్ సార్. E4 నుంచి అలా అక్కడ దాకా వెళ్ళి ఈజీగా చెక్ మేట్ పెట్టుకోవచ్చు. ఎస్ సార్. లేదు ఇక్కడ ఆ నైట్ రిఫ్లెక్ట్ చేయాలి సార్ ఫస్ట్ థింగ్. సార్ ఇక్కడ కొన్ని మూవ్స్ పడతాయి సార్, కానీ పడతాయి అంటే సార్ ఇప్పుడు అన్ని కాకుండా RH4 పెట్టండి సార్. ఓకే, ఈ రుక్ ని డైరెక్ట్ లిఫ్ట్ చేద్దామంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఆరుకి లిఫ్ట్ చేసుకుని అక్కడికి వెళ్దాం అనుకున్నాను సార్. ఆ రుక్ లిఫ్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి బిషప్ తో నైట్ ని డిఫ్లెక్ట్ చేసి అలా వెళ్దాం అనుకున్నాను సార్. ఓకే, బిషప్ తో నైట్ ని ఎట్లా డిఫ్లెక్ట్ చేస్తారు సార్? సార్ అక్కడ బిషప్ ఉంది కదా సార్, అలా సార్ బిషప్ క్యాప్చర్ దట్ ఆ బిషప్ ని క్యాప్చర్ చేసుకొచ్చి బిషప్ సపోర్ట్ ఉంది సార్. బిషప్ ని బ్లాక్ నైట్ కి ఇచ్చేసి మనం చెక్ మేట్ పెట్టుకుందాం సార్. ఎస్ సార్. మన బ్లాక్ కలర్ బిషప్ లేదే మన దగ్గర. వైట్ గురించి చెప్తున్నారు సార్, వైట్ కి అడ్వాంటేజ్ నుంచి. సార్ నా మూవ్ ఏంటి సార్? చెప్పండి. ఫస్ట్ RE4 ప్లే చేసుకుంటే ఇప్పుడు ఒకవేళ మీరు నైట్ ని మూవ్ చేసుకున్నారు అనుకోండి, లైక్ ఎనీవన్, ఇక్కడ మీకు థ్రెట్ అయిపోతుంది. సార్ మేము తర్వాత H4 మూవ్ చేస్తాం సార్, థ్రెట్ అయిపోయినా. సరే ఓకే, అండ్ ఇట్స్ రైట్ నౌ ఇట్స్ బ్లాక్ టర్న్. ముందు బ్లాక్ టర్న్ కంప్లీట్ చేయండి. బ్లాక్ సార్ B5 పెట్టకుండా సార్. సార్ ఇవన్నిటిని బ్లాక్ ఆపడానికి ఒక ప్లాన్ ఉంది సరే సార్. సార్ ఒకవేళ బ్లాక్ అయితే ఇప్పుడు బ్లాక్ మూవ్ ఉన్నారు కదా సార్. నెక్స్ట్ బ్లాక్ నోటేషన్ చెప్పండి డైరెక్ట్. ND4 సార్. సార్ ND4 సార్. నైట్ అన్న D4 ఇంకో నైట్ సార్. వైట్ కాదు సార్, బ్లాక్ సార్. ఎస్ సార్. ఓకే, డైరెక్ట్ H4 కి వెళ్తాను సార్. డైరెక్ట్ H4. RH4 సార్. బిషప్ నైట్ బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది. ఎస్ సార్. సో మీరు దీన్ని క్యాప్చర్ చేయొచ్చు కదా ఇప్పుడు. సరే డైరెక్ట్ చేయొచ్చు. ఇంతగా తమాషా చేసాం మనం. సార్ మీకు ఇంకా చెప్పాలా సార్? చెప్పండి. ఇందాక క్యాప్చర్ చేయకన్నా ముందు బ్లాక్ మూవ్ అన్నారు కదా సార్, ఒకసారి బ్లాక్ మూవ్ పెట్టండి. అంటే ఇది అదే రిప్లేస్ చేసుకోకుండా లైక్ ఈ మూవ్ చేసాం. ఓకే, తర్వాత ఇప్పుడు బ్లాక్ మొత్తం ఆపడానికి రుక్కోనే D1 పెడుతుంది సార్. రుక్ D1 కి వెళ్తే క్యాప్చర్ చేసుకుంటుంది కదా. కాదు సార్, ఇప్పుడు ఒకవేళ రుక్ D1 పెడితే
క్యాప్చర్ చేయకుండా ప్లాన్ మొత్తం ఆపేసినట్టు అవుతుంది సార్. ఒక మూవ్ పోతుంది కదా సార్. ఎలా పోతుంటారు? ఒకవేళ టైం లిమిట్ ఉంటే బాగుంది సార్. ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం లిమిట్ గురించి థింక్ చేసుకోకండి. ముందు బెస్ట్ మూవీ టైం లిమిట్ ప్రజెంట్ చేసుకోవడానికి సార్ చెప్పండి. సార్ ఫస్ట్ చెప్తాను సార్. ఫస్ట్ అదే ఇప్పుడు నుంచి సార్ B5 నుంచి B5 నుంచి ఓకే B5. ఓకే నైట్ చెప్పండి సార్. నైట్ వాళ్ళ B4 పెట్టండి సార్. NB4 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 కాదు సార్. ఇంకో ఇట్స్ బ్లాక్టర్ అండ్ దెన్ ఆల్రెడీ ఓకే రీక్యాప్చర్ చేసుకోవచ్చు కదా, బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది. అదే కదా సార్ నేను చెప్తున్నాను. నేను ఇంకోటి ఆలోచిస్తున్నా. మళ్ళీ పవన్ అటాక్ ఉందని చూసుకున్నాను సార్. మళ్ళీ పవన్ అటాక్ కూడా ఉంది కదా సార్. డైరెక్ట్ సార్ ఏం కాదు సార్, పెట్టండి సార్ చెప్తా. పవన్ తో అటాక్ చేస్తారు ముందు. కాదు సార్ సార్ అక్కడ దాన్ని వదిలేయండి సార్. డైరెక్ట్ గా R+E7 అండ్ రూక్ క్రాస్. ఓకే వైట్ టర్న్ అయిపోయింది కదా. ఓకే అండ్ దెన్ నైట్ ఎస్కేప్ సార్. నైట్ ఎస్కేప్ చేస్తారా? రుక్ వచ్చి చెంజలో చేసుకుంటుంది ఇక్కడ. సార్ ఒకసారి ఆ పజిల్ స్టార్టింగ్ కి పెట్టండి సార్. ఓకే అండ్ ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మూవ్ దగ్గర నుంచి కొన్ని మూవ్ చేసింది ఇక్కడ వరకు. పజిల్ డౌట్ వస్తుంది సార్. సార్ తర్వాత సార్ ఇది నేను హోంవర్క్ ఇచ్చారా సార్? ఇవి సెకండ్ చాప్టర్ పజిల్స్ ఇవన్నీ. ఒక్కసారి సార్ చూడండి. ఇవి హోంవర్క్ ఇచ్చారా? అవును ఓకే సార్. సార్ మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ ఇదే హోంవర్క్ సార్? మళ్ళీ ఇస్తాను. ఇవి కంప్లీట్ చేయాలి. మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ వేలో మీరు కంప్లీట్ చేసి పంపించాలి సార్. వేరే మేము చెప్పిన వేలో మీరు 2-3 వేరియేషన్ చేసినా ఇబ్బంది లేదు. ఓకే సార్. పెట్టక్కర్లేదు సార్. మీరు ఒకవేళ కొత్త థాట్ ఏమైనా వచ్చి మీరు అలా ప్రిపేర్ చేస్తే ఓకే సార్. పెట్టక్కర్లేదు కదా సార్ మొత్తం. బేసిక్ అయితే అవసరం లేదు. మీరు ఒకవేళ చేయాలని కూడా చేయొచ్చు. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. చెప్పండి అమ్మా. B5 దాకా పెట్టండి సార్. ఓకే ఇట్స్ B5. ఇప్పుడు B5 పెట్టిన తర్వాత మనము R+E7 సార్. చేయొచ్చు సార్. ఇట్స్ బ్లాక్ టర్న్ వైట్ టర్న్ అయిపోయింది B5 తోనే. సార్ వైట్ చేయొచ్చు. ఒక చోట పెడతాడు సార్. వైట్ ఓనా D4 లో వచ్చిన రుక్ క్యాప్చర్ చేసుకుంటే ఈ క్యాప్చర్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే సార్. ఓకే మళ్ళీ పవన్ అటాక్ ఎక్స్ట్రా. పవన్ అటాక్ కూడా ఉంది కాబట్టి రాకూడదు. సో సార్ ఇవాళ మీరు అవి ఫ్యాన్సీ గేమ్స్ గురించి ఒకసారి చూసి చెప్తానన్నారు కదా సార్? అవును అసలు ఫ్రైడే రోజే చెప్పాలి అసలు. సార్ మీకు చెప్పాలి సార్. చెప్పండి. నేను ఒక్కసారి అవి ట్రై చేశాను సార్. మాట్లాడుతుంది ఫ్యాన్సీ గేమ్స్ లీచెస్ లో అదే 3 చెక్ గేమ్ ఏంటని అవి ఉన్నాయి కదా సార్. చాలా అన్ని ట్రై చేశాను సార్ చాలా వరకు నేను. సార్ ఫ్యాన్సీ గేమ్ లో క్లిక్ చేసుకున్నా సార్. దాని పేరేంటో కూడా తెలీదు. వైట్ కన్నీ పాయింట్స్ ఉన్నాయి సార్ మొత్తం బోర్డ్ లో. ఒక్క మెటీరియల్ కూడా లేదు. ఓన్లీ పౌండ్స్ తో ఎలా చేసుకుంటారనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పాన్స్ నేర్చుకున్నప్పుడు ఓన్లీ పాన్స్ పెట్టుకొని ఆడుకుంటారు కదా సార్. అట్లా అనుకుంటాను సార్. సార్ అట్లా కాదు సార్. సార్ బ్లాక్ కేమో అన్ని మెటీరియల్స్ ఉన్నాయి, వైట్ కేమో ఓన్లీ పాయింట్స్ సార్. సరే ఒక 3 అన్ని ట్రై చేశాను సార్ చాలా వరకు. హోట్ ఏదో ఉంటది సార్. HORD ఉంటది అది పేరు. సార్ ఒకసారి మీరు చూపించండి సార్. సరే అమ్మ ఓన్లీ ఒక 3 పజిల్స్ మాత్రమే ఇవి కంప్లీట్ చేసేసుకుందాం ముందు. సార్ ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం. సార్ ఫ్యాన్సీ గేమ్ అయితే నేను చూపిస్తాను సార్. ఇప్పుడే స్క్రీన్ షేర్ చేస్తాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దులేండి, ఇది కంప్లీట్ చేసుకుందాం ముందు. సరే ఇప్పుడు B5 నుంచి ఏమైనా ఫర్దర్ గా వైట్ కి అడ్వాంటేజా? సార్ కొంచెం స్లైడ్లీ అడ్వాంటేజ్ ఉండొచ్చు సార్. కానీ ఇది ఒకవేళ ఇప్పుడు అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బ్లాక్ ఏం కైనా మూవ్ చేయొచ్చు.
ఇప్పుడు అడ్వాంటేజ్ 10 క్రాస్ h6 ఇప్పుడు ఒకవేళ వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటే వైట్ కి అడ్వాంటేజ్ అవుతుంది. సార్ 1 మూవ్ టు మెట్ ఉంటే ఎందుకు సార్ అడ్వాంటేజ్ ఇంకా సార్ క్వీన్ అనే g7 బ్లాక్ ట్రై చేద్దాం సార్ ఇది ఇప్పుడు బ్లాక్ టర్న్ ఇప్పుడు క్యాప్చర్ కాకుండా సార్ క్యాప్చర్ కాకుండా ఇంకేమైనా చేయొచ్చు అని అడుగుతున్నాను. అదే సార్ QG7 హ్యాష్ ట్యాగ్. సార్ g7 రాకుండా సపోర్ట్ లేదు కానీ సార్ సపోర్ట్ ఉంది సార్ పక్కా సార్ బిషప్ f6 సార్ క్వీన్ అనే సార్ బిషప్ కూడా ఇంకోటి కూడా ఉంది సార్ బిషప్ f6 పెట్టండి సార్ బిషప్ f6 సార్ ఇంకొకటి కూడా ఉంది సార్ నైట్ సపోర్ట్ క్వీన్ అసలు క్యాప్చర్ చేయరు కానీ ఇప్పుడు సార్ ఇంకొకటి కూడా ఉంది సార్ ఇంకోటి కూడా ఉంది ఓకే క్వీన్ అనే e5 ఒకవేళ బిషప్ E5 ఎందుకని సార్? ఓకే రుక్ క్యాప్చర్ నాట్ సార్ అదే సార్ వెయిటింగ్ రుక్ క్యాప్చర్ చేసుకుంటుందంటారు. సార్ అట్లా కాకుండా మనం నైట్ సపోర్ట్ తీసుకొని ఒకవేళ రుక్ చెక్మేట్ కూడా చేసేసుకోవచ్చు సార్ ఇగో రుక్ సార్ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోయినట్టు అవుతుంది సార్ ఒకవేళ రుక్ క్యాప్చర్ చేసింది అనుకోండి నెక్స్ట్ d1 నైట్ క్యాప్చర్ చేస్తాడు సార్. చెక్మేట్ సార్ నాట్ చెక్మేట్ బ్లాక్ సార్ చేసుకుంటారు. నెక్స్ట్ 1 మూవ్ ఓ 2 మూవ్ టు మేట్ సార్ 2 మూవ్ కాదు ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి సార్ ఇక్కడ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోయింది కానీ ఇక్కడ బిషప్ పిన్ అయిపోయింది. అది మీరు చూసుకోవాలి. బిషప్ అవును పిన్ సార్. చేసాం అండ్ అలాగే నెక్స్ట్ ఈ ఒక ఓకే సార్ ఇప్పుడు మా వైట్ థింక్ కదా సార్. సార్ పిన్ ఫోర్క్ బిషప్ ని పిన్ మళ్ళీ నైట్ ని బిషప్ సార్ ఫోర్క్ పిన్ రెండు ఒకేసారి చేస్తాం. అంటే బ్లాక్ కలర్ మెటీరియల్ ఇక్కడ నెక్స్ట్ మూవ్ లో చెక్మెంట్ జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ ని చూడకుండా ఫోర్స్ మూవ్ చేస్తున్నా చూసారా కింగ్ కి. అవును సార్ సో అందుకని ఎస్ సార్. సో అలాగే ఫోర్స్ సార్ అంతకన్నా బెటర్ సార్ అంతకన్నా బెస్ట్ మూవ్ అండ్ క్రాస్ h6 ఎన్ క్రాస్ h6 అయిపోయింది సార్ ఎందుకంటే ఇక్కడ మా క్వశ్చన్ లో ఆన్సర్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నారు సార్ అందరూ ఎక్కడ సార్ ఎన్ క్రాస్ h6 ఇక్కడ ఉంది కదా. ఆర్ఎస్ సార్ ఓ పని చేయండి క్వశ్చన్ లో కూడా ఇచ్చారు సార్ అదేదో అక్కడ స్క్రిబుల్ చేసేసాను సార్ సరే ఇక్కడ వరకు ఓకే మళ్ళీ చెప్తారు సార్ అదేమో మళ్ళీ చెప్తారు అది తెలుసు ఎన్ క్రాస్ h6 సార్ లైక్ వదిలేయండి. సో ఇప్పుడు 6th పజిల్ ఏదైతే ఉందో సో 6th పజిల్ కి వెళ్ళిపోదాం. అండ్ హౌ కెన్ వైట్ స్టార్ట్ ఇన్ ఏ డిసైసివ్ అటాక్ అంటే ఒక బెటర్ అటాక్ ని వైట్ ఎలా స్టార్ట్ చేసుకుంటారు సార్ నాకు తెలుసు సార్ 15 మూవ్ సార్. చెప్పండి. 7 మూవ్ సార్ 7 అంటే 7 మూవ్స్ సార్ మీరు ఎలాగైనా చెప్పండి నాకైతే ఆన్సర్ రావాలి. సార్ R8 Q cross F6 f6 R cross 8 plus సార్ Q cross సార్ నేను చెప్పేది నండి సార్ ఒక నిమిషం క్వీన్ తను క్యాప్చర్ చేసుకుంటాను. సార్ అట్లా కాదు సార్ Q cross F6 సార్. ఓకే f6 లో ఉన్న మెట్ని క్యాప్చర్ చేసింది. సపోర్ట్ చేసినప్పుడు R cross 8 G4 సార్ బ్లాక్ G4 బ్లాక్ ఉన్న g4 సార్ ఫస్ట్ టైం చెప్పనియండి సార్. బ్లాక్ ఇస్ కంప్లీట్ ఉందా సార్ స్టార్టింగ్ నుంచి చెప్తాను సార్ స్టార్టింగ్ పట్టండి. సరే ఓకే ఫస్ట్ నుంచి చెప్పండి. R8 R8 ఓకే సరే సార్ క్వీన్ F6 ఒక్కరు చెప్పండి. అఖిలేష్ మీరు చెప్పండి. Q cross F6 సరే Q cross F6 R cross 8 plus R cross C8 plus KG7 Q cross D7 Q cross D7 QF3 plus Q1 F3 plus F3 plus king moves to KH2 okay D2
D2. Right now the D2 Yes sir. okay. RE7. Rukona E7. why E7 అంటే ఈ Tap, ఫుల్ గా అటాక్ చేసుకోవడం. Sir, చెప్పేది వినండి ఓకే sir, అమ్మా please, కన్ఫ్యూజ్ sir. చేయండి. QH5. Q on a H5 plus KG2. King on a G2 QF3 plus. ప్రమోట్ చేసుకుంటారు కదా. QF3 ప్లస్ సార్ Yes, sir. ప్రమోట్ చేసుకోవచ్చు కదా సార్. ఓకే Sir, ఆగండి సరే sir. ఓకే కంటిన్యూ. QF3 plus. Q on a F3 plus one more time KH2. H2 సార్ రీఫ్లోర్ రెప్రెషన్ QC2. సార్. QC3. QC3. Q on a C3 Yes sir. R plus F7. C3 and then వై సీక్రెషన్ R plus F7. okay R cross F7. సార్ కింగ్ కార్నర్ కి వెళ్ళిపోతాడు సార్. కార్నర్ కి వెళ్తే కీజ్ అయిపోతుంది. KH6. చెక్మేట్ అయిపోతుంది అని చెప్పి K G6 Sir, H6. ఓకే H6 లోకి వెళ్తున్నారు. QF5. Q on a F5 Yes sir. F5 కి ఎందుకమ్మా ప్రమోట్ చేసుకుంటారు. ప్రమోట్ చేసుకుంటే ఇంకా మీకు రిటర్న్ అవుతుంది కదా. Sir, Queen on a G7 sir, next step. G7 హ్యాష్ ట్యాగ్ No sir. అది పవన్ ఏదైతే D2 వచ్చిన తర్వాత ఇంకా ప్రమోట్ చేసుకోకుండా అలాగే అయిపోయారు. అవును సార్. Sir, నాకు కంప్యూటర్ తో అట్లా ఆడారు సార్ మరి. నాకు కంప్యూటర్ వచ్చిన మూవ్ చెప్తాను సార్. నేను ఫస్ట్ మూవ్ పెట్టాను సార్ నాది. సరే ఒక్క నిమిషం సార్ ఇక్కడ నుంచి బెస్ట్ మూవ్స్ ఉన్నాయి సార్. సరే చెప్పండి. సార్ నేను చెప్తా. ఫస్ట్ R8 R8 క్వీన్ క్రాస్ F6. F6 మీరందరూ F6 కి వెళ్ళిపోతున్నారా. ఓకే సార్ కంప్యూటర్ ఆడప్పుడు అంతా వచ్చింది సార్. సరే పర్లేదు. క్వీన్ క్రాస్ D7. క్వీన్ క్రాస్ G7 D7 D7 ఓకే G4 and the next move is G4 Q cross E8 check. Q cross E8 E8 check. ఓకే Yes sir. KG7 ఓకే Queen H8 check. H8 చెక్ ఓకే KG6 ఓన్లీ వన్ అండ్ ఓన్లీ RG8 check. rook on a G8 చెక్ Yes sir. ఓకే On a G8 check and Queen G7. queen on a G7 G7 now. Queen cross G7 check. Q cross G7 check. Q cross G7 లో ఇది ఎవరు లేరే. చెప్పాను కదా సార్. ఇప్పుడు G7 లోకి వస్తే స్క్రీన్ క్యాప్చర్ చేసుకుంటుందా. కాదు సార్. బ్లాక్ చేసుకున్నారు సార్ చెక్ నెల. ఇప్పుడు చెక్ ఇప్పుడు బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో F5 లోకి వచ్చింది అదే సార్ ఇందాక KG6 ఉంది కదా సార్. KG6 ఉంది కదా సార్. KG6 ఉంది కదా సార్. బ్లాక్ అక్కడ క్వీన్ తో బ్లాక్ చేశారు సార్ కంప్యూటర్. ఓకే నేను మళ్ళీ అటాక్ చేశాను సార్. ఓకే G7 చెక్. క్వీన్ F5 కంట్రోల్ కింగ్ F5 F5 కంట్రోల్ ఇక్కడికి వస్తే మేట్ and Queen G5 checkmate. ఓకే 6 అయిపోయింది. 7th వన్ ఒకసారి వెళ్దాం. ఒకసారి చూడండి. 7th one only attack చెప్పాను సార్. Sir 8 more checkmate sir. if only the Sir, black 7 steps sir. 8 steps sir. 7 sir. 8 sir. 7 sir. ఒకసారి స్టార్ట్ చేద్దాం. 7th సార్ ఎవరో చెప్పండి సార్. ఎవరు చెప్పాలో చెప్పండి సార్ నోటేషన్. సరే అఖిలేష్ ముందు తర్వాత చిన్మయ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే సార్. ఫస్ట్ RD3 rook on a D3 Q cross D3 సార్ ఫుల్ గా సార్ బిషప్ ఉంది సార్.
క్వీన్ క్యాప్చర్ చేస్తే ఫూల్ అని వచ్చేది సార్. ఎందుకు వచ్చింది? నైట్ ఉంది. బిషప్ సార్. ఎక్కడ కూడా ఇది ఉంది. ఉన్నారు సార్ సపోర్ట్. అయినా క్యాప్చర్ చేసుకోవడం అంటే డేరే మరి. సార్ నో వే సార్ అట్లా చేయడానికి. సరే మీరు సార్ కంప్యూటర్ వచ్చింది సార్, నాకు తెలియదు సార్. కంప్యూటర్ చేసింది సార్. ఆడ మీరు 1 అని పెడితే మరి లెవెల్ అలాగే వస్తుంది. 1 పెట్టలేదు సార్. స్టడీ క్రియేట్ చేసి ప్లే విత్ కంప్యూటర్, ప్రాక్టీస్ విత్ కంప్యూటర్ పెట్టాను సార్. అది కాదు, మీరు ప్లే విత్ కంప్యూటర్ పెడితే అక్కడ లెవెల్స్ వస్తాయి కదా, సో అక్కడ మీరు ప్రాక్టీస్ విత్ కంప్యూటర్ ఎక్కడ ఉంది సార్? సార్ నేను చూపిస్తాను సార్, ఆగండి సార్. ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఒక్కటి కంప్లీట్ చేసేసుకుందాం, తర్వాత డిస్కస్ చేద్దాం. మిగతా వాళ్ళు ఇది కంప్లీట్ చేయండి. చిన్మయ్ మీరు ఏమైనా ఐడియా ఉందా దీని మీద? ఎస్ సార్ RD3 రూక్ ఆన్ D3 n cross D3 n cross D3 q cross f3 plus q cross f3 plus k1 ఈవెన్ వెళ్తుంది. ఓకే. bd3 బిషప్ ఆన్ D3. yes sir rc2 1 సెకండ్. D3 లోకి వెళ్ళి ఓకే b cross D3 yes sir ఓకే b cross D3 rc2 రుక్ ఆన్ C2. ఎందుకు C2 కిందకి వచ్చింది రుక్కు? సార్ పిన్ సార్ e2 sir e2 sir సార్ ఫోక్ sir సార్ b cross e2 sir ఫోర్క్ సార్ b cross e2 sir ఓకే b cross C2 q cross e5 C5 C5 కి ఎందుకు వెళ్తుందమ్మా? ఇక్కడ దీని వదిలేసి ఫ్రీ e5 sir e5 E5 bd3 బిషప్ ఆన్ D3. సో ఇలా వచ్చి చెక్ అనేది చేయొచ్చు కదా లాస్ట్ కి వచ్చి. sir please sir ఓకే బిషప్ ఆన్ D3 qe8 plus queen on E8 plus kg7 kg7 qe7 q on E7 e7 b cross c2 బిషప్ క్రాస్ C2 yes క్వీన్ sir క్లాస్ E2 సార్. E2 కదా హ్యాష్ ట్యాగ్ అక్కడ ఈ క్వీన్ ఎందుకు అంత సింపుల్ గా ఇక్కడికి వచ్చి ఆగిందో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి చెక్ డెలో చేయడానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ డెలో చేసుకోవాలి, లేకుంటే నెక్స్ట్ మూడు చెక్ డెలో చేసుకుంటుందని ఐడియా ఉంది కదా. సార్ ఐడియా లేదు సార్ పాపం క్వీన్ కి. ఇప్పుడు క్వీన్ చెక్ డెలో చేసింది, కంప్యూటర్ చాలానే ఇట్లా వచ్చింది సార్ టాస్క్. ఇక్కడ క్వీన్ వచ్చేసి ఇలా బ్లాక్ చేసుకుంటుంది ఈ ఒక స్క్వేర్ కంట్రోల్ చేసుకోవడానికి. సార్ అట్లా బ్లాక్ చేయలేదు కంప్యూటర్. ఓకేనా? ఇక్కడ వరకు ఫర్దర్ గా ఎలా మూవ్ చేసుకోవాలో. ఫస్ట్ వన్ మనకు రుక్ ని ప్లేస్ చేసుకొని డిఫ్లెక్ట్ చేసుకుంటాం మనం. సార్ నెక్స్ట్ 5 మూవ్స్ చెక్ మేట్ సార్. బాయ్ నువ్వే కట్ చేయమా. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ అయిపోయిన తర్వాత సార్ 8% వద్దు సార్. ఎందుకమ్మా 8 సార్ సార్ 5 మూవ్స్ చెక్ మేట్ సార్. సార్ మీరు ఒకసారి డెలివర్ చేసి పంపించండి. సో ఎయిత్ వన్ ఒకసారి చూడండి, టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్. అంటే ఇప్పుడు బ్లాక్ రైట్ నౌ వి ఆర్ విత్ వైట్. బ్లాక్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉందో సో ఫర్దర్ మనం అటాక్ చేసుకోవాలి. కింగ్ ని అటాక్ చేసుకునే ప్రాసెస్ లో రైట్ సైడ్ నుంచి అటాక్ చేసుకుంటారా లెఫ్ట్ సైడ్ నుంచి అటాక్ చేసుకుంటారని క్వశ్చన్. అంటే ఇటువైపు నుంచి మీరు అటాక్ చేసుకోవాలనుకుంటే నైట్ ఉంది, ఇటువైపు నుంచి అటాక్ చేసుకోవాలనుకుంటే రుక్ ఉంది. సో విచ్ వన్ యూ ప్రిఫర్? సార్ నేను చెప్తాను నైట్ రుక్ ఆర్ బిషప్ నైట్? రుక్ సార్. రుక్ సార్ అంటే రైట్ సైడ్ నుంచి తీసుకుంటారు రుక్ అనా? సార్ అదేదో నైట్ సార్ q on h2 queen on h2 queen on చెప్పండి. మీరు అలాగే h2 సార్ 5 మూవ్స్ సార్ 5 మూవ్స్ లైవ్ అయితే గేమ్ చెప్పండి. nc5
నైట్ అన్న C5 ఎస్ సార్. సార్ ఇది 2 మూవ్స్ లో అయిపోయింది సార్ నేను చెప్పేది. మీరు ఒకవేళ క్వీన్ ని H2 లో ప్లే చేసుకుంటే పవన్ అడ్వాన్స్ అవుతుంది అంతే. అంతే. మీరు చేయలేరు, కార్ ఫెయిల్ అయిపోతుంది. మీరు అలాగే ఒకేసారి తీసుకురావద్దు. ఇప్పుడు మీరు ఫోర్స్ మూవ్ ఇవ్వాలి ఇప్పుడు ఆపోనెంట్ కి. అదే కదా నేను చెప్తున్నా కొంచెం. అదే ఫోర్స్ మూవ్ చెప్పండి మరి. నైట్ ఆన్ చెప్పేస్తాను సార్, వినండి సార్. చెప్పండి. నైట్ ఆన్ F6 సార్. నైట్ ఆన్ C5. నైట్ అన్న G5 C5 C5 ఏం చేస్తుంది నైట్? ఫర్దర్ చెప్పండి, టైం అయిపోతుంది అందుకని. నెక్స్ట్ మూవ్ ఓకే A4 దెన్ E6. మీరు కింగ్ కి ఇటువైపు నుంచి అటాక్ చేసుకుంటారా, ఇటువైపు నుంచి అటాక్ చేసుకుంటారా అని క్వశ్చన్. ఎటువైపు నుంచి రైట్ అటాక్ సైడ్. అంతే, రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచా? రైట్ సైడ్ నుంచి సార్. ఏదో రకంగా తెచ్చాను సార్ నేను ఎలాగా? ఆ రోజు. సార్ తను చెప్పేస్తున్నాను సార్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎస్ అటాక్. సార్, రైట్ సైడ్. రైట్ సైడ్ అంటే ఎలాగ అటాక్ చేసుకుంటారు, ఏ మెటీరియల్ తో? సార్ నెక్స్ట్ ఇప్పుడు నైట్ ని F6 లో పెట్టుకుంటా. నైట్ ని F6 లో ప్లే చేసుకుంటే పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది, లేకపోతే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో సార్ నైట్ G5 వెనుక G5 సార్. 5 స్టెప్స్ లో చెక్మేట్ ఎట్లా సార్? నేను చెప్తాను కదా సార్, వినండి సార్ ఫస్ట్. సరే చెప్పండి. సార్ నేను చెప్తాను సార్, మధ్యలో మాట్లాడాలి సార్, మళ్ళీ ఫ్లో పోయింది. నైట్ C5 C5 A4 ఇట్స్ A4. నాకు ఒకసారి చెప్పండి, కంటిన్యూ చేయండి. E6 E6 E8 E8 pawn takes. Sorry, E8 Queen H2 Queen H2 Bishop E7 Bishop on E7 yes sir. ఇది ఇటువైపు ఎందుకు వెళ్తుంది అన్ని? క్వీన్ ఇటువైపు వస్తే yes sir. సార్ నీ ప్రాక్టీస్ కంప్లీట్ కొడితే ఏ వస్తుందో చెప్తాను సార్ నేను. సరే క్వీన్ అన్న సరే బిషప్ అన్న E7 yes sir. ఓకే, క్వీన్ ప్లస్ H7 హ్యాష్ట్యాగ్. సూపర్, వాళ్ళు చెప్పారు. సార్ ఇంకొకటి ఉంది సార్ నేను చెప్పేది. చెప్పండి. నైట్ ని F6 లో పెట్టుకోండి. నైట్ తో అటాక్ అవ్వదమ్మా. మీరు ఇప్పుడు ఒకవేళ అటాక్ చేస్తే నేను సార్ ఇది చాలా బాగుంది సార్. సార్ పాన్ క్రాస్ పవన్ క్యాప్చర్ చేయరు కానీ ఓకే. పవన్ టేక్స్ సార్ ఒకసారి పాన్ క్యాప్చర్ నైట్ కన్నా ముందు క్వీన్ చేసుకోండి సార్. H2 రైట్. ఫస్ట్ ఇప్పుడు చెప్పండి. క్వీన్ అనే H2 ఫస్ట్ మూవ్ సార్ నేను మీకు ఒక చెప్పొచ్చా సార్? క్వీన్ ఆన్ H2 క్వీన్ ఆన్ H2 సార్ నైట్ ఆన్ F6 నైట్ ఆన్ F6 నైట్ ఆన్ F6 సార్. నైట్ ఆన్ F6 సార్ F6 yes sir. వైట్ అండ్ అయిపోయింది కదా, బ్లాక్ టర్న్ చేయకుండా వైట్ చెప్తున్నారు. సార్ ఇప్పుడే n క్రాస్ సార్ క్వీన్ ఆన్ n క్రాస్ క్వీన్ ఆన్ F6 F6 పవన్ ఇక్కడే ఉంది. F6 లోకి ఎలా వెళ్తారు? F6 నైట్ కంట్రోల్ మళ్ళీ. క్వీన్ ఆన్ సార్ క్వీన్ ఆన్ E7 లోకి ఎలా వెళ్తారు? ఇంకా మంది ఎక్కువ పవన్ ఉంటే సార్ రాండమ్ చేద్దాం. రాండమ్ కూడా మీరు చెప్పాలి. సరే నేను ఆన్సర్ నేను చెప్పేస్తాను చూడండి. సో మీరు ఇటువైపు టు ద లెఫ్ట్ సైడ్ నుంచి మీరు అటాక్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా మెటల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇటువైపు నుంచి మీరు అటాక్ చేసుకున్నా లైక్ అంత ప్రాపర్ గా కింగ్ ఎక్స్పోజ్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు రుక్ ని H7 లోకి వెళ్ళి చెక్ డెలివర్ చేసుకుంటారో సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కింగ్ ఎక్స్పోజ్ అవుతుంది. చెక్ సార్ లేదు, లైక్ అటాక్ చేసుకుంటే
సో ఎప్పుడైతే మనకు నెక్స్ట్ క్వీన్ ఆన్ h2 ఈజీగా చెక్మేట్ ఇది సార్ ఒక్కసారి చెప్తాను సార్. కింగ్ ఇందాక చెప్పేది ఏంటంటే నెక్స్ట్ క్వీన్ తెచ్చేసాం కదా సార్, ఏదో ఒక బ్లాక్ ఎక్స్పోజ్ చేసాం. ఏదో ఒక రాండమ్ చేసేస్తే క్వీన్ తో క్యాప్చర్ చేసి చెక్మేట్. సో ఇప్పుడు ఒకవేళ మనకు ఫోర్స్ మూవ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ రుక్ తోని సాక్రిఫైస్ చేశాను. వన్స్ రుక్ సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిషప్ క్వీన్ ఆన్ h2 చెక్. క్వీన్ అన్న h2 చెక్. బిషప్ తో ఇలా బ్లాక్ చేసుకుంటారు. ఇలాగ నైట్ సపోర్ట్ కూడా ఉందని, లేకుంటే బ్యాక్ సైడ్ వచ్చిన పౌన్ సపోర్ట్ ఉంటుంది. కింగ్ సపోర్ట్ కూడా సార్. సో ఇప్పుడు నేను చేస్తాను 2 మినిట్స్ చాలా చెప్తాను సార్. ఇప్పుడు క్వీన్ ఆన్ h2 సార్ బిషప్ ని b6 లో ప్లేస్ చేసుకుంటాను నేను. సార్ నో సార్, ఇప్పుడు బిషప్ అట్లా కాకుండా bg1 పెట్టొచ్చు కదా సార్. బిషప్ ని g1 లో ప్లేస్ చేస్తే ఏమవుతుందమ్మా? సో క్వీన్ సపోర్ట్ తో తీసుకెళ్ళచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే క్వీన్ డిఫరెన్స్ చేస్తున్నాను. నేను ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ బిషప్ ని ఇక్కడ ముందు మూవ్ చేసుకోవడానికి, నైట్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుని చెడ్డలో చేసుకోవచ్చు నేను. కానీ క్వీన్ ఇక్కడ ఉంది, సో క్వీన్ నాకు ఇక్కడ ఉండకూడదు. సో నేను నా బిషప్ చేస్తున్నాను క్వీన్ కి. సార్ క్వీన్ క్వీన్ పోయింది సార్, వాళ్ళకి క్యాప్చర్ చేసుకుంటాను, క్వీన్ తో క్యాప్చర్ చేసుకుంటారు వాళ్ళు. సో అప్పుడు నాకు ఏదైతే నా థాట్ ఉందో, సో లైక్ g5 లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసుకుని చెక్ లో చేసుకుంటాను. సో కింగ్ కి ఇలాగా లైక్ ఎడ్జ్ ఆఫ్ ద బోర్డ్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అందులో ఇప్పుడు నేను క్వీన్ యాక్టివేట్ చేసుకుంటాను. ఇక్కడ క్వీన్ ఆన్ e2 అండ్ దెన్ h2. ఆపరెంట్ సార్ స్టేల్మేట్. సార్ స్టేల్మేట్ ఎందుకు ఎన్ని మెథడ్స్ ఉన్నప్పుడు స్టేల్మేట్ అవ్వదు? సార్ కింగ్ కి నో మూవ్స్ కదా సార్. ఎందుకు కాకపోతే ఇంకా వేరే మెథడ్స్ లేవా? క్వీన్ ఏదైతే ఉందో ఈ త్రీలోకి వచ్చేసి ఇలా చెక్ లో చేసుకుంటుంది. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం, స్టేల్మేట్ అంటే అన్ని మెటీరియల్స్ కావాలి, అన్ని మెటల్స్ మూవ్ అవ్వకుండా ఉంటే అప్పుడు స్టేల్మేట్ అవుతుంది. సో మనకు ఏదైతే క్వీన్ ఏదైతే ఉందో లైక్ చెక్ లో చేసినప్పుడు కింగ్ b1 లోకి వెళ్ళిపోతుంది. అందరు రుక్కున లైక్ ఇంకా ఎక్స్ట్రాగా సపోర్ట్ తీసుకుని బ్యాక్ ర్యాంక్ మెట్ ఎలా చేసుకోవడానికి. ఇంకోటి సార్, ఇప్పుడు చెక్మేట్ రావడానికి సార్ ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ చెక్మేట్ సార్. బ్యాక్ సార్ క్వీన్ సార్ వైట్ బ్లాక్ పెట్టచ్చు సార్, చెప్పలేదు సార్. ఇప్పుడు నేను ఏదైతే మన బిషప్ ఏదైతే ఉందో, సో బిషప్ ని నేను ఇక్కడ d3 లో ప్లేస్ చేసుకుంటాను. వద్దు సార్, నేను చెప్పేది సార్. నెక్స్ట్ మూవ్ లో నేను ఇలా క్యాప్చర్ చేశాను అనుకోండి, సో పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో నేను క్వీన్ ఇక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్ గా క్యాప్చర్ చేసుకుంటాను. అది ఉన్నా కూడా యూజ్లెస్. ఒకసారి నేను బిషప్ ఒకవేళ క్యాప్చర్ చేశాను అనుకోండి, పవన్ తను రీక్యాప్చర్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా. సో నేను డైరెక్ట్ గా వెళ్ళేసి చెక్మేట్ లో చేసుకోవచ్చు. సార్ చెక్మేట్ చేయొచ్చు అనుకుంటాను సార్. చెక్ చేసి చెక్మేట్ చేయాలి సార్. సార్ పవన్ తో క్యాప్చర్ చేస్తే అవ్వదు సార్ చెక్మేట్ అప్పుడే. చెక్మేట్ చేయొచ్చు అనుకుంటా సార్. మరి f8 ఎవరు కంట్రోల్ చేసుకుంటున్నారు సార్? f8 ఫర్దర్ ఇంకొంచెం ముందుకెళ్తే అయిపోయింది. మనం ఇక ఎప్పుడైతే ఇటు వస్తుందో అప్పుడు మనకు ఏదైతే క్వీన్ ఏదైతే ఉందో h8 లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పవన్ సపోర్ట్ ఉంది. సరే ఒక్క నిమిషం చూడండి, నేను ఒక పవన్ రుక్ ని మాత్రం అడ్వాన్స్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ దెన్ మనం ఇలా క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ అండ్ దెన్ చెక్ ఎస్కేప్ అండ్ దెన్ మళ్ళీ చెక్ అండ్ దెన్ మేట్. సో ఇది ప్రాసెస్. సో ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ క్యాప్చర్ చేయకుండా అంటే లైక్ నైట్ ని క్యాప్చర్ చేయకుండా క్వీన్ క్యాప్చర్ చేసేసుకుంటాం. సో అప్పుడు మనం ఏదో ఒకటి క్యాప్చర్ చేసుకోవచ్చు. యా అండ్ దెన్ రుక్ క్రాస్ e5 లైక్ ఇటువైపు నుంచి బ్యాక్ లైన్ మెయింటైన్ చేసుకోవడానికి ఫర్దర్ గా రావడం ఛాన్స్ ఉంది. అండ్ దెన్ ఇటువైపు వెళ్ళేసి h1 లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ దెన్ ఓకే సార్. అండ్ దెన్ రుక్ క్రాస్ g5. సార్ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు నేను మొత్తం మీరు చెప్తాను సార్. h7 చెక్, కింగ్ మూవ్స్ అండ్ క్వీన్ ఆన్ h8 చెక్. సరే n క్లాస్ r క్లాస్ చెక్మేట్. అది
సమజువా ఎస్ సార్. అలా సార్ ఇప్పుడు ఒకసారి ఫ్యాన్సీ గేమ్స్ చెప్పండి సార్. ఫ్యాన్సీ గేమ్ లేదు ఆల్రెడీ సార్ ఫ్యాన్సీ గేమ్స్ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాన్సీ గేమ్ తోనే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? టైం ఆల్రెడీ లేదు సార్ 16 minutes అయిపోయింది. సెకండ్ స్క్రీన్ చూపించేంత అయిపోయింది ఒక సెకండ్ లో. ఏది